ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన అప్డేట్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం వెళ్లిన 4 గంటల తర్వాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. మోకాలు లోతు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయారు ఎన్డీఆర్ఎఫ్ బృందం. ప్రమాదం జరిగిన చోట 6 కిలోమీటర్ల పైన బురదతో నిండిపోయిందని చెప్తున్నారు అధికారులు. ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరొకసారి లోపలికి వెళ్లే అవకాశం.